సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఆలయం వద్ద మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అయితే తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు రంగం భవిష్యవాణితో అయితే ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తాయి. సో నిన్న ఏదైతే బోనాల ఉత్సవం ఉందో అదైతే నిన్న పూర్తయింది. సో ఈ రోజు రంగం భవిష్యవాణి అయితే జరగనుంది. సో కాసేపటి క్రితమే మాతంగి స్వర్ణలత అయితే రంగం భవిష్యవాణి చెప్పేందుకు కూడా ఇక్కడికి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కమిషనర్ హనుమంతరావు, అలాగే కలెక్టర్ ప్రియాంక వాళ్ళు కూడా ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అయితే రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. సో నిన్న బోనాల ఉత్సవాలు అయితే ఘనంగానే సాగాయి. కానీ పబ్లిక్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ రావడంతో అయితే కాస్త తోపులాట పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. అలాగే ఏదైతే జోగినీలకు ప్రత్యేకంగా 1 నుంచి 3 గంటల సమయంలో ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సో ఆ సమయంలో అయితే జోగినీలు వచ్చిన సమయంలో కాస్త తోపులాట జరిగి భక్తులు ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే మనకి కనిపించాయి. అలాగే జనరల్ పబ్లిక్ ఏదైతే జనరల్ పబ్లిక్ కూడా చాలా మంది గంటల కొద్ది అంటే దర్శనం కావడానికి అమ్మవారికి బోనాలు సమర్పించడానికంటే దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం అయితే పట్టిందని ఇక్కడ లైన్లలో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. సో మొత్తంగా అంటే అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఎట్టకేలకైతే ఈ బోనాల ఉత్సవాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. సో అమ్మవారికి 15 రోజుల పాటు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ బోనాలు అలాగే ఈ రంగం కార్యక్రమంతో అయితే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో ఎంతో విశిష్టత ఉన్న, ఎంతో ప్రత్యేకత, 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అమ్మవారికి అయితే బోనాలు సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే వస్తుంటారు. సో ఈ రోజు ఉదయం కూడా చాలా వరకు అయితే భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు ఒడిబియ్యం కూడా సమర్పించారు. అలాగే భక్తులు కూడా వచ్చారు. ఇంకా ఈ రోజు అయితే ప్రధాన ఘట్టం అంటే వేలాది మంది, అంటే ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది కూడా ఈ రంగంని చూడడానికైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రంగం కార్యక్రమం ఏదైతే మాతంగి స్వర్ణలత ఉన్నారో ఆమె దేశ భవిష్యత్తును కూడా చెప్తుంది. ఈ సంవత్సరం అంటే వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ప్రజల భవిష్యత్తు, అలాగే పాడి పంటలు, అలాగే ఆయుర ఆరోగ్యాలు ఏవైతే ఉన్నవి ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మాతంగి స్వర్ణలత అయితే రంగం భవిష్యవాణిలో అయితే చెప్తుంది. సో పచ్చికుండపై నిలబడి ఆ అమ్మవారిని చూస్తూ కూడా ఆ అమ్మవారిని ఆవహించుకొని సో అమ్మవారి రూపంలో అయితే ఈ స్వర్ణలత దేశ భవిష్యత్తును అయితే చెప్తా ఉంది. సో అందుకనే ఈ రంగం కార్యక్రమం అయితే ఎంతో ప్రత్యేకమైన అమ్మవారి నుంచి అంటే బోనాల జాతర ఎలా జరిగింది, ఆమె సంతృప్తి చెందిందా లేదా, ఆమె ఏమనుకుంటా అనే విషయాలను కూడా ఈ రంగం భవిష్యవాణిలో అయితే చెప్తూ ఉంటారు. తదనుగుణంగానే ప్రజలు కూడా వేలాది మంది అయితే ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా కూడా అమ్మవారి భవిష్యవాణిని అయితే వింటూ ఉంటారు. ఇప్పటికే లైన్లలో బారులు తీరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ రంగంని వింటూ ఉంటారు. సో మొత్తంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు అయితే తుదిఘట్టానికి అయితే చేరుకున్నాయి. ఈ రోజు ఏదైతే రంగం భవిష్యవాణి కార్యక్రమంతో అయితే అమ్మవారి ఉత్సవాలు అయితే ఘనంగా ముగుస్తాయి. సో రంగం భవిష్యవాణి తర్వాత అమ్మవారి ఏనుగు ఊరేగింపు కూడా ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తారు. సో దీని తర్వాత అయితే అమ్మవారికి సంబంధించి ఉత్సవాలు అయితే ముగుస్తాయి. సో మరికొద్దిసేపట్లో అంటే 9:30 గంటల ప్రాంతంలో అయితే ఈ రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.